నమస్తే వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్ నా పేరు మానస ముందుగా ముఖ్యాంశాలు అంతర్జాతీయ బ్రాండ్ గా మన ఉత్పత్తులు తయారు కావాలన్న సీఎం చంద్రబాబు యువ పారిశ్రామికవేత్తలకు కొత్త రంగాల్లోకి అడుగుపెట్టి సత్తా చూపాలని పిలుపు యువతలోని సృజనను షార్ట్ ఫిల్మ్లు వెలికితీస్తున్నాయన్న మంత్రి నిమ్మల లఘు చిత్రాలు సామాజిక బాధ్యతను గుర్తు చేస్తున్నాయని వ్యాఖ్య గత ప్రభుత్వంలో జగన్ సొంత నియోజకవర్గం పులివెందుల్లో కూడా మెడికల్ కాలేజీని అసంపూర్తిగా వదిలేశారు స్వచ్ఛంద్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి విమర్శలు లేని లిక్కర్ స్కామ్ ని సిట్ ఉన్నట్లు చూపించే ప్రయత్నం చేస్తుందన్న మనోహర్ రెడ్డి కేవలం వాగ్మూలాలతో కేసు నడిపించాలని చూస్తున్నారని ఆగ్రహం పరిశ్రమల ద్వారా సంపద సృష్టించి సమాజానికి సేవలందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు యువ పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు భారత్లోని ఉత్పత్తులు అంతర్జాతీయ ప్రమాణాలతో తయారు చేయడమే లక్ష్యంగా పెట్టుకుని పనిచేయాలని సూచించారు ఎంటర్ప్రెన్యూర్స్ ఆర్గనైజేషన్ కు చెందిన యువ పారిశ్రామికవేత్తలతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు ఆంధ్రప్రదేశ్లో వివిధ రంగాల్లో అపారమైన అవకాశాలు ఉన్నాయని సీఎం స్పష్టం చేశారు అగ్రి ప్రాసెసింగ్ పర్యాటకం డిఫెన్స్ స్పేస్ ఎలక్ట్రానిక్స్ లాజిస్టిక్స్ ఇలా వేర్వేరు రంగాల్లో ఉన్న అవకాశాలను వినియోగించుకోవాలని సూచించారు విశాఖ చెన్నై మధ్య 4 లేన్ల రైల్వే లైన్ ప్రాజెక్టుతో ఈ ప్రాంతం పరిస్థితి పూర్తిగా మారుతుందని అన్నారు చేతిలో స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత షార్ట్ ఫిల్మ్లకు విపరీతమైన ఆదరణ పెరిగిందని అవి నేటి యువతలో సృజనాత్మకతను వెలికితీయడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో జాతీయ తెలుగు సారస్వత పరిషత్తు నిర్వహించిన 4వ అంతర్జాతీయ లఘు చలనచిత్ర పోటీల కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడంతో యువత అద్భుతమైన ఆలోచనలతో ముందుకు వస్తుందని అన్నారు కేవలం వినోదం పెంచడమే కాకుండా సమాజంలో బాధ్యతను గుర్తు చేసే ఎన్నో మంచి లఘు చిత్రాలు వస్తున్నాయని ప్రశంసించారు షార్ట్ ఫిల్మ్లు కొత్త దర్శకులు నటీనటులకు తమ ప్రతిభను ప్రపంచానికి చూపించడానికి ఒక మంచి వేదికగా మారాయని ఆయన అభిప్రాయపడ్డారు తీసుకెళ్లినటువంటి కళాకారులు మహానుభావులు ఎంతో ఈ బాలకులు గడ్డ మీద కొట్టి అలైనటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు లఘు చిత్రాలు ఏవైతే ఉన్నాయో ఇవి మంచి సమాజాన్ని చైతన్యపరచడమే కాకుండా సమాజంలో ఉన్నటువంటి సామాజికమైన రుగ్మతలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా వెలికి తీసి వాటికి పరిష్కారాన్ని కూడా చూపడం ఈ షార్ట్ ఫిల్మ్స్ లో నేను కూడా ప్రత్యక్షంగా చూడడం జరిగింది ఒక సామాజిక బాధ్యత మనకు గుర్తు చేయడంతో పాటు మనకి ఆనందాన్ని ఆహ్లాదాన్ని వినోదాన్ని కూడా ఈ షార్ట్ ఫిల్మ్స్ ఇవ్వడం కూడా మనందరూ కూడా గమనించాం గత ప్రభుత్వంలో జగన్ సొంత నియోజకవర్గం పులివెందుల్లో కూడా మెడికల్ కాలేజీని అసంపూర్తిగా వదిలేశారని స్వచ్ఛంద్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ విమర్శించారు మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు జగన్ హయాంలో 8,480 కోట్ల నిర్మాణ వ్యయంతో 17 మెడికల్ కాలేజీలకు శంకుస్థాపన చేశారని అన్నారు 5 ఏళ్లలో వాటిపై కేవలం 1,451 కోట్లు ఖర్చు చేశారని ఆ మొత్తంలోని 975 కోట్లు కేంద్ర ప్రభుత్వానివని తెలియజేశారు 5 ఏళ్ల పాలనలో కేవలం 5 మెడికల్ కాలేజీలను ప్రారంభించి వాటిని సగంలో వదిలేశారని విమర్శించారు కూటమి ప్రభుత్వం పీపీపీ మోడల్లో 10 కాలేజీలను నిర్మిస్తుందని వాటిని లాభాపేక్ష లేకుండా నిర్వహిస్తారని ఇందులో దోపిడీ ఎక్కడుందని ప్రశ్నించారు గతంలో ఆయన హయాంలో అనేక దారుణాలు చేసి అనేక రకాలుగా ఆరోగ్య వ్యవస్థను నిర్వీర్యం చేసి ఇవాళ మళ్ళీ బురద జల్లే కార్యక్రమం చేస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి 5 సంవత్సరాల కాలంలో మెడికల్ కాలేజీలకు సంబంధించి మాట్లాడుకుంటే మీరు తీసుకొచ్చింది కేవలం 5 కళాశాలలు మీరు గ్రౌండ్ చేసింది కేవలం 5 కళాశాలలు అవి కూడా అసంపూర్తిగా ఏవైతే మరి విజయనగరం మచిలీపట్నం ఏలూరు రాజమండ్రి నంద్యాల ఇటువంటివి 5 కళాశాలలు ఏవైతే ఉన్నాయో అవి కూడా పూర్తిగా అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పనులు పూర్తి కాకుండానే కొంత అసంపూర్తిగానే మీరు అక్కడ కాలేజీలని ప్రారంభించినటువంటి పరిస్థితి ఇవాళ అవన్నీ కూడా మళ్ళీ మేము పూర్తి చేస్తా ఉన్నాం అదేవిధంగా ఇంకా అదనంగా 10 కాలేజీలని మేము ఇవాళ పీపీపీ సెక్టర్లో పీపీపీ మోడల్లో
అభివృద్ధి చేసేటటువంటి కార్యక్రమాన్ని కూడా చేపట్టాం. మీ ప్రభుత్వ హయాంలో ఒకసారి మనం చూసినట్లయితే 17 కళాశాలలు, ఏదైతే నేను 17 కాలేజీలు నేను చాలా గొప్పగా తీసుకొచ్చేశాను, ఏదో పెట్టేసి అవన్నీ కూడా గేట్లు తెరిచి విద్యార్థులకి పాఠాలు చెప్తున్నట్టు మాట్లాడుతూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. మీరు 17 కళాశాలలకు సంబంధించి 8,480 కోట్ల రూపాయల అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఉంటే మీరు ఖర్చు చేసింది కేవలం 1,451 కోట్లు మాత్రమే. కేవలం 1,451 కోట్లు మాత్రమే. ఇంకా కాంట్రాక్టర్లకి పెండింగ్ బిల్స్ దాదాపుగా ఇంకో 303 కోట్లు, ఇంకా బిల్ చేయాల్సినవి ఇంకా పెండింగ్ పెట్టినవి కూడా ఇంకో 347 కోట్లు. అంటే ఖర్చు చేసింది కేవలం 1,451 కోట్లు. ఇవాళ మీరేదో చాలా గొప్పగా, నేనేదో చాలా అద్భుతంగా చేసేసాను, 17 కాలేజీలు నేనేదో తెరిచేశాను, ఓపెన్ చేసేసాను అన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు. కానీ వాస్తవ పరిస్థితి ఏంటయా? ఖర్చు చేసింది కేవలం 1,451 కోట్లు. దానిలో కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి నిధులే మనకు అధికంగా కనపడుతూ ఉన్నాయి. దాదాపుగా 975 కోట్ల వరకు దానిలో కేంద్ర ప్రభుత్వమే ఖర్చు చేసినటువంటి పరిస్థితి. అంటే ఖర్చు చేసిన దానిలో కూడా అధిక శాతం కేంద్ర ప్రభుత్వ నిధులు. మీరు రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి ఖర్చు చేసింది చాలా నామమాత్రం. అటువంటి మీరు ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పైన మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ ఒకసారి రాష్ట్ర ప్రజలందరికీ కూడా కొన్ని వాస్తవాలు నేను తెలియజేయదలుచుకున్నా. ఇవాళ ఏదైతే 10 కాలేజీలు పీపీపీ మోడల్లో ఏర్పాటుకి నిర్ణయం తీసుకుందో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, ఇవి పూర్తిగా ప్రైవేటు యాజమాన్యాలకి లేకపోతే ప్రైవేటు వ్యక్తులకి ఈ కాలేజీలని దారాదత్తం చేయటం అనేది కాదు. దీనిలో కూడా, ఈ మోడల్లో కూడా అనేక జాగ్రత్తలు తీసుకోవటం జరిగింది. ఎవరైతే మరి కాలేజీల ఏర్పాటుకి ముందుకు వస్తున్నారో ఇవి కూడా ఈ 10 కాలేజీల్లో కూడా ఫేజ్ 1 4 కాలేజీలు, ఏదైతే మరి మార్కాపూర్, మదనపల్లి, పులివెందుల, ఆదోని, ఈ 4 కాలేజీలు ఫేజ్ 1లో తీసుకోవటం జరిగింది. ఈ 4 కాలేజీలకు సంబంధించి కూడా గత ప్రభుత్వ హయాంలో మీరు చూసినట్లయితే మార్కాపూర్లో కేవలం 19% మాత్రమే పనులు చేశారు. అక్కడ ఖర్చు చేసింది కేవలం 90 కోట్లు మాత్రమే. ఇంకా కూడా 440 కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సింది ఉంది మార్కాపూర్ కాలేజీకి. మరి వైద్య విద్యా రంగంలో కూడా అత్యున్నత ప్రమాణాలతో కూడినటువంటి కాలేజీల్లో చదువుకుని రేపటి రోజున వారు మరి రీసెర్చ్ ఓరియంటెడ్గా ఎంతో మంచి పేరు తెచ్చుకుని వైద్య రంగంలో విప్లవాత్మకమైనటువంటి మార్పులకి శ్రీకారం చుట్టే విధంగా అటువంటి మన యూత్కి కూడా అటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి వారందరినీ కూడా ఆ విధంగా రూపుదిద్దే విధంగా కూడా ఈ ప్రభుత్వం తన సహకారాన్ని అందిస్తుందని చెప్పి తెలియజేస్తూ మీ అందరి దగ్గర కూడా సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. సిట్ బేతాల కథలు ఇక చెల్లవని, కోర్టులో న్యాయమే జరుగుతుందని వైసీపీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మనోహర్ రెడ్డి అన్నారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ లేని లిక్కర్ స్కామ్ ని ఉన్నట్టు చూపించే ప్రయత్నం సిట్ చేసిందని అన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా కేవలం వాగ్మూలాలతో కేసు నడిపించాలని చూస్తున్నారని మండిపడ్డారు. అరెస్ట్ అయిన వారెవరి మీద సిట్ సాక్ష్యాలు చూపించలేకపోయిందని అన్నారు. వైఎస్ జగన్ చుట్టూ ఉన్న నాయకుల అరెస్టే లక్ష్యంగా లిక్కర్ కేసును నడిపిస్తున్నారని ధ్వజమెత్తారు. ఇలాంటి అక్రమ కేసులు కోర్టు ముందుగా నిలబడవని, తాత్కాలికంగా వైసీపీ నాయకులను వేధించవచ్చేమో గానీ న్యాయ పరీక్షకు కేసు నిలబడదని ఆయన పేర్కొన్నారు. ఎంతకాలం జైల్లో ఉంచాలని సిట్ అనేక తాపత్రయాలు పడిన విషయం ఈ రాష్ట్ర ప్రజానీకానికి తెలుసు. అయితే ఈ కేసులో పురోగతి రాను రాను అనేక తప్పుడు కేసు కాబట్టి ఈ తప్పుడు కేసును ఎలాగైనా సరే ఎంత వీలైతే అంతకాలం జైళ్లలో నిర్బంధించాలన్న సిట్టు ప్రయత్నం ఇవాల్టికి నీరు గారిపోయింది. ఎందుకంటే హడావిడిగా ఏదో ఒక రూపంలో లేని కేసును విచారించే క్రమంలో ఎక్కడో 11 కోట్లు దొరికిందని చెప్పి ఇది 2024 జూన్లో ఉందని చెప్పి హడావిడిగా వచ్చి ఇక్కడ కోర్టు ఆర్డర్స్ను కూడా ఉల్లంఘించి బ్యాంకులో డిపాజిట్ చేయడం కాడ నుంచి అదేవిధంగా అనేక మంది డిస్టిలరీల యజమానులను భయపెట్టి బెదిరించి వాళ్ళ దగ్గర నుంచి కన్ఫెషన్ స్టేట్మెంట్స్ పేరుతో నేరాంగీకార పత్రాలపైన సంతకాలు పెట్టించుకొని మీరు పెట్టకపోతే కేసులో ఈ సంతకాలు నేరాంగీకార పత్రంలో మీరు సాక్షుల బదులు దోషులు అవుతారని చెప్పి భయపెట్టి ఇలాంటి ప్రయత్నాలు చేసి చాలా వరకు సంతకాలు తీసుకొని
కొంతమందిని మేజిస్ట్రేట్ ముందర భయపెట్టి ప్రవేశపెట్టి వాళ్ళ దగ్గర 164 స్టేట్మెంట్లు రికార్డ్ చేయడం, ఇట్లా ఈ కేసు దర్యాప్తు మొదలు పెట్టినప్పటి నుంచి కూడా నిత్యము రాజకీయ కోణంలో ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, మా పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో రూపంలో ఇబ్బంది పెట్టాలని చెప్పి వైఎస్ జగన్ గారి చుట్టూ ఎవరు ఉండకుండా చేయాలనే ఒక చిన్న తాపత్రయంతో సిట్టు అత్యుత్సాహంతో దీన్ని ఇన్వెస్టిగేషన్ జరపడం జరిగింది. ఈ ఇన్వెస్టిగేషన్లో రకరకాల కుట్రలు, తర్వాత అనేక మందిని బెదిరించడాలు, చాలామంది కోర్టుకు పోయి మమ్మల్ని బెదిరిస్తున్నారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చెప్పకపోతే మాకు రక్షణ కల్పించండి అన్న హైకోర్టులో పిటిషన్లు వేయడాలు, హైకోర్టు వారికి మద్దతుగా న్యాయవాది సమక్షంలో మీరు విచారణ జరిపిండి అని చెప్పడం, తర్వాత డిస్టిలరీ యజమానులను బెదిరించడం, అదేవిధంగా 11 కోట్లు అనేది తప్పుడు కేసు, అది వాళ్ళే ఎక్కడో సేకరించి ఇక్కడ పెట్టి ఈ కేసుకు సంబంధించిందని చెప్పడం, అలాగే ఇంకా పత్రికల్లో అయితే పుంకానుగా వ్యక్తిత్వ హననం చేస్తూ ఈ కేసులో ఉన్న ముద్దాయిలందరిపైన భవిష్యత్తులో వాళ్ళు కోలుకోలేని విధంగా చెడ్డ పేరు తీసుకొని రావాలని చెప్పి అనేకంగా ప్రచురించిన విషయాలు కూడా మనకు తెలుసు. అయితే నిజం నిలకడ పైన ఎప్పుడైనా బయటకు వస్తుంది, తర్వాత అన్యాయం పైన న్యాయం గెలుస్తుంది అనేది జగన్ గారు ఎప్పుడూ నమ్మిన విషయం. అదే కార్యకర్తలకు కూడా ఎప్పుడు చెప్తూ ఉంటాడు. ఈ సందర్భంలో వాళ్ళు ఎన్ని బేతాల కథలు కుట్రలు ఎన్ని పన్నినా వాళ్ళు ఛార్జ్షీట్లు 2 వేశారు. ఇది ఎవరినైతే అరెస్ట్ చేశారో వాళ్ళని 90 రోజుల లోపల ఛార్జ్షీట్ వేయకపోతే రిలీజ్ అవుతారేమో అని చివరి దశలో ఛార్జ్షీట్ వేయడం, ఇట్లా ఇప్పటికే 2 ఛార్జ్షీట్లు వేశారు. ఆ ఛార్జ్షీట్లను కూడా సక్రమంగా దర్యాప్తే సక్రమంగా జరిగింటే కదా వాళ్ళు ఛార్జ్షీట్లు సరిగా వేయడానికి. కాబట్టి ఏదో ఒకటి వేయాలని చెప్పి ఛార్జ్షీట్లు 90వ రోజు 88వ రోజు అత్యుత్సాహంగా వేయడం, వాటన్నిటిపైన మేజిస్ట్రేట్ అక్కడ ఏసీబీ జడ్జి గారు దానిపైన దాదాపు 21 అభ్యంతరాలు పెట్టి, ఇన్ని అభ్యంతరాలు ఉన్నాయి, వీటన్నింటినీ మీరు ఈ అభ్యంతరాలు లేకుండా తీసుకురండి, ఛార్జ్షీట్ అప్పుడు పరిశీలిస్తామని చెప్పడం, వాటన్నింటినీ రిటర్న్ చేయడం జరిగింది ఈ ఛార్జ్షీట్స్ని. కాబట్టే డిఫాల్ట్ బెయిల్ వేస్తే ఇవాళ దీంట్లో ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్నటువంటి ధనుంజయ రెడ్డి గారు, ఓఎస్డీగా ఉన్నటువంటి కృష్ణమోహన్ రెడ్డి గారు, అలాగే భారతీ సిమెంట్స్ డైరెక్టర్గా ఉన్నటువంటి బాలాజీ గోవిందప్ప గారికి బెయిల్ ఇవ్వడం జరిగింది ఇవాళ ఏసీబీ కోర్టు. ముందు ప్రజల్లో మా పైన వైఎస్ఆర్సీపీ పైన జగన్మోహన్ రెడ్డి గారి పైన తప్పుడు ప్రచారం చేసి వాళ్ళ పబ్బం గడపాలని చెప్పి ఓవైపు ఎల్లో మీడియా, దానికి కాపు కాసే రాజకీయ నాయకులు, వాళ్ళకు కాపు కాసే పోలీస్ డిపార్ట్మెంట్ ఇవాళ తీవ్రంగా ప్రయత్నం చేస్తుంది. వీళ్ళన్నిటివి నిజం నిలకడపైన తేలుతుందనే ఉద్దేశంతోనే మేము దాన్ని నమ్మాము. కాబట్టి ఇవాళ అందరూ బెయిల్ పైన రిలీజ్ అవుతున్న పరిస్థితి ఇవాళ ఈ రాష్ట్రంలో నెలకొంటా ఉంది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.